హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఉంటాయండి. కిడ్స్కి సంబంధించిన వీడియోస్, సింపుల్ రెసిపీస్ ఉంటాయి అండ్ ట్రావెలింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రాలో అయితే వర్షాలు బాగా పడుతున్నాయంట కదా. మాకు జస్ట్ చాలా చిన్నగా స్టార్ట్ అయ్యింది. మేబీ నెక్స్ట్ చూడాలి. సో మామూలుగా అయితే వింటర్ మార్నింగ్స్ చాలా బాగుంటుంది, కాకపోతే చలి కూడా అలాగే ఎక్కువగా అనిపిస్తుంది. చిన్నగా వర్షం పడడంతో బాల్కనీ అంతా చాలా ప్లెజెంట్గా చాలా బాగుండింది. సో ఒకసారి కొద్దిసేపు అలా బాల్కనీలో టైం స్పెండ్ చేశాను మార్నింగ్. తర్వాత ఇంకా గాబరాగా పిల్లలకి పెట్టేసిన తర్వాత ఈరోజు నేను అరటికాయ ఫ్రై చేశాను. కొంచెం తోటకూర ఉంటే అది కూడా ఫ్రై చేసేసాను. ఇంకా వీకెండ్ వచ్చేస్తుంది కదా, ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లో అన్నీ ఖాళీ చేసేద్దాం అనిపిస్తుంది. ఇంకొక బ్రెడ్ శాండ్విచ్ కూడా మా వారికి చేసి పెట్టాను. ఇంకా సంథింగ్ రసం, అలా ఇంకా కుకింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకి కుక్ చేసినవి అన్నీ ఉన్నాయి అక్కడ. సో అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇదేంటి అంటే పాండిచ్చేరి మేము వెళ్ళేటప్పుడు కంప్లీట్గా ఫ్లడ్స్లో ఉండింది. చూడండి, ఇదంతా చాలా పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ అన్నమాట. మొత్తం మునిగిపోయింది. వాళ్ళకి ఎంత లాస్ అవుతుందో కదా పాపం. అప్పటిది ఇప్పుడు ఎందుకు చూపిస్తూ ఉన్నావు అంటే, నేను ఇక్కడ ఏం కొనుక్కున్నానో మీకు క్లారిటీగా తెలుస్తుంది అని. యాక్చువల్గా మేము వెళ్ళిన టైంలో తిరుపతిలో కానీ పాండిచ్చేరిలో కానీ ఎక్కడ మాకు షాపింగ్ అస్సలు కుదరలేదు. అంత వర్షాలు, కొంచెం గందరగోళంగా అనిపించింది. మేము ఇలా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి బైక్లో ట్రావెల్ అవుతూ ఉంటే ఇది కనిపించి నేను అన్నాను, ఒకసారి ఆపండి ఈ షాప్ దగ్గర అన్నాను. అసలు నేను మా హస్బెండ్ నార్మల్గా ఆపేసరికి ఆంటీ ఉన్నారు, పరిగెత్తి వచ్చి ఏదైనా కావాలమ్మా తీసేసుకోండి ఏంటంటారు, నేను ప్రైస్ తక్కువకైనా ఇచ్చేస్తాను, 1 వీక్ నుంచి వ్యాపారం ఏం లేదు అని చెప్పి అన్నారు. ఇంకా అలా అనేసరికి అయ్యో ఆపాం కాబట్టి ఇంకేదో ఒకటి తీసుకోవాలి అన్నట్టు ఇంకా అలా చూస్తూ ఉన్నాము. ఏదైనా తక్కువ రేట్కైనా ఇచ్చేస్తాను అన్నారు. ఇంకా అస్సలు ఏదోలాగా అనిపించేసింది. అంటే మనం ఆపడం వల్ల తనకి ఒక హోప్ వచ్చింది కదా, ఎవరైనా ఏదైనా కొంటారేమో అనే ఫీల్తో. సో ఇంకా ఏం తీసుకున్నానో చూసేయండి. ఫస్ట్ అవి 2 జార్స్ ఉన్నాయి కదా, నేను మొన్న డార్జిలింగ్లోంచి తెచ్చుకున్నాను. పిల్లలకి బూస్ట్, హార్లిక్స్ వేసిద్దామా లేదా ఇంక దేనికన్నా అలా యూజ్ చేద్దామా అని. అవి అయితే అవి 2 300 పడ్డాయి. ఒక్కొక్కటి 300 పడింది నాకు, సంథింగ్ 250. ఈ జార్స్ చూసారా, ఆంటీ దగ్గర పాండిచ్చేరిలో ఈ 2 తీసుకున్నాను. అక్కడ ఉన్న ఏ ఐటమ్స్ అయినా నేను కొని తీసుకెళ్ళడం నాకు చాలా కష్టం. అంటే ట్రావెలింగ్లో ఇలాంటి సిరామిక్ ఏమైనా పాడైనా అంతా ప్రాబ్లం అవుతుంది కదా. బట్ ఆంటీ అలా అడిగేసరికి అసలు ఇంకా నో చెప్పలేకపోయాం. అక్కడ నాకు ఇవి 2 ఒక్కొక్కటి అడుగుతూ ఉన్నాను, ఇవెంత కాస్ట్ అంటే, ఇవి మామూలుగా 200 250కి అమ్ముతానమ్మా, నువ్వు 300 ఇచ్చి 2 తీసేసుకోండి అని చెప్పేసి హిందీ, తెలుగు, తమిళ్లో మాట్లాడుతూ ఉన్నారు. సరే ఇంకా అవైతే నేను తీసుకున్నాను. నాకైతే 300కి చాలా అంటే చాలా బెస్ట్ అనిపించింది. మీరేమంటారు కామెంట్లో చెప్పండి. ఇవి కూడా ఇంకా కిచెన్లో వరుసగా పెట్టేసుకుందామా అని అన్నీ బయటకు తీసుకున్నాను. ఇందులో అయితే 1 kg వరకు పడుతూ ఉండింది. అండ్ ఈ స్టాండ్ ఏంటి అంటే, నాకు కిచెన్లో ఒక వాల్కి ఉండేది. నాకు అక్కడ వీడియోస్కి వాల్కి బ్యాక్ సైడ్ డబ్బాలు అవి అంత బాగా అనిపించలేదు. సో నేను ఇంకా కౌంటర్ టాప్ పైన నాకు మంచిగానే గ్యాప్ ఉంటుంది, అక్కడ పెట్టేస్తూ ఉన్నాను. అండ్ నాకు ఇక్కడ కొంచెం వేరేగా సెట్ చేసుకునే ఐడియా ఉండింది, అందుకే నేను దీన్ని తీసుకొని అక్కడ పెట్టుకున్నాను. వేరే లైటింగ్ ఒకటి సెట్ చేయాలని అలా ఒక థాట్ ఉంది. అందుకు కిచెన్ని కొంచెం అటు ఇటు డిఫరెంట్గా చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ చాలామందికి అనిపించవచ్చు, ఎప్పుడు ఇటు తీసి అటు పెట్టడం, అటు తీసి ఇటు పెట్టడం అదే పని అంటే, ఇంట్లో ఉంటాం కదండి, మోస్ట్లీ అలా చేయాలని అనుకుంటాము. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, మా కిచెన్లో ఎలాంటి కబోర్డ్స్ ఉండవు. దానివల్ల మనకి ఎప్పుడు ఎలా కంఫర్ట్గా అనిపిస్తే అలా చేసేసుకుంటాను నేను. ఏంటి అంటే కొంచెం చేంజ్ చేసేసరికి సంథింగ్ లుక్ డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, కొన్ని డేస్ పీస్గా అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకా ఆ జార్స్ అయితే అక్కడ అలా సెట్ చేసేసి పక్కన ఒక మనీ ప్లాంట్ పెట్టేసుకున్నాను. దానిలో ఏం వేసానో కూడా చూపిస్తాను. ఆ జార్లు 2 300కి వర్తా కాదా కామెంట్లో చెప్పండి. మనకున్న ప్లేస్లో మనం ఎంత వరకు వీలైతే అంతవరకు సెట్ చేసుకుంటే బాగుంటుంది కదా.
నాకైతే అలాంటిది మంచిగా ఇల్లంతా డెకరేట్ చేసుకోవడం కానీ అవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం. అలా అని పదే పదే మార్చడం కొనడం అయితే నేను చెయ్యను. నా దగ్గర ఉన్న థింగ్స్ అన్నీ నేను ఫిక్స్ అయ్యాను, ఒక్కొక్కటిగా చేంజ్ చేయాలి, సంథింగ్ న్యూ లుక్ పెట్టేసుకోవాలి అని. అందుకు నేను ఒక్కొక్కటి మార్చుతూ ఉన్నాను. లేదా అంటే అస్తమానం ప్లాస్టిక్ కనిపించిన ప్రతి చోట కొనేయడం నాకైతే అలవాట్లేదు. మంచిగా ఆ విషయంలో బాగా కంట్రోల్గా ఉంటాను. ఏది కనిపిస్తే అది కొనేద్దాం, ఎక్కడ పెట్టుకోవాలా తెలియక అలాగైతే చెయ్యను. అండ్ ఇక్కడ కిచెన్ అయితే అంతవరకు అలా అయ్యింది. ఇంకా నెక్స్ట్ అంతా దానిలో నేనేం పెడతాను ఏంటి అనేవి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూసారా, మనం ఈ మధ్యకాలం అంటే ఒక 4-5 ఇయర్స్ నుంచి తిరుపతి వెళ్తూ ఉంటే అగరవత్తులు అనేది కంపల్సరీగా తెచ్చుకుంటాను నేను. ఇక్కడ ఈసారి ఏంటి అంటే మిక్సింగ్ బాక్స్ కూడా వచ్చింది. అంటే నేను ఫస్ట్ టైం చూశాను, నాకు తెలీదు. బిఫోరు మనకి అయితే ఓన్లీ ఆ దివ్యపాద సంథింగ్, ఇప్పుడు అన్నమయ్య అలా అంటే తందనాన అన్నమయ్య అంటా ఉన్నాను, అలా ఒకటే డబ్బా వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా మిక్సింగ్ వచ్చింది. ఎంతమంది అబ్జర్వ్ చేశారు? ఇలా ఈ 3 కలిపి ఒక బాక్స్ ఇస్తూ ఉన్నారు కదా. సో నేనైతే ఇంకా అలాగ తీసుకున్నాను. ఇందులో మా హస్బెండ్ వాళ్ళ సంథింగ్ కొలీగ్స్కి కొన్ని ఇచ్చారనమాట. నాకు మీకు ఇందులో ఏది బాగా అనిపిస్తుంది? నాకు ఆ బ్లాక్ దివ్యపాద ఉంటుంది కదా, నాకు అది కొంచెం స్మెల్ మైల్డ్గా అనిపిస్తాయి. ఇవి కొంచెం పొగ ఎక్కువగా వచ్చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకా అవన్నీ హస్బెండ్కి లంచ్ పెట్టేసిన తర్వాత బాక్సు నాకు అలా పక్కకు తీసి పెట్టుకున్నాక కిచెన్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉండింది. అండ్ పప్పు బియ్యం నానబెట్టాను, నెక్స్ట్ టిఫిన్కి ఉండాలి కదా అని. తర్వాత దానిలో ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి, మళ్ళీ నేను కంప్లీట్గా మంచిగా చూపిస్తాను ఏం పెట్టుకున్నానా ఎలాగా. కొన్ని బుక్ చేశాను, వచ్చాక నేను షేర్ చేసుకుంటాను. ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఏదో ఒకటి చూస్తాను నేను, మూవీ కానీ వెబ్ సిరీస్ కానీ లేదా సాంగ్స్ కానీ ఏదో ఒకటి కొద్దిసేపు అయితే అలా టైం స్పెండ్ చేస్తాను. ఏంటి అంటే అలా వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఒకసారి మా అమ్మతో అత్తయ్యతో కొద్దిసేపు ఫోన్ మాట్లాడడం, ఇంక లోపల ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఫోన్ మాట్లాడడం అలా అవుతూ ఉంటుంది. బట్ టీవీ అయితే ఆన్లో ఉంటుంది ఒక్కొక్కసారి. సో సంథింగ్ అంటే కొన్ని వెబ్ సిరీస్ అలాగా డైలీ ఒక్కొక్క ఎపిసోడ్ అలా చూస్తూ ఉంటానన్నమాట. ఈరోజు కూడా అలాగే ఒక హిందీ వెబ్ సిరీస్ది పెట్టుకున్నాను. లాస్ట్ వీక్ నుంచి కంటిన్యూస్గా నడుస్తూ ఉండింది. సాటర్డే సండే మా వారు నేనైతే కూర్చొని కంప్లీట్గా ఒక వెబ్ సిరీస్ కంపల్సరీగా చూసేస్తాము. న్యూ మూవీస్ ఏవైనా వచ్చినా కానీ అలాగే చూసిస్తాము. అండ్ ఈ సిరీస్ నేమ్ ఏంటి అంటే గుణ అండ్ సంథింగ్ ఒకటి, అంటే బ్రేకప్ స్టోరీ ఆ టైప్లో ఏదో సంథింగ్ ఉంటుంది. పర్వాలేదు, కొన్ని ఎపిసోడ్ ఇంట్రెస్ట్గా అనిపించాయి, కొన్ని ఏదోలా అలా బట్ ఏదో టైంపాస్ అన్నట్టు. ఇంక ఇప్పుడు ఏంటి అంటే పిల్లలు 2:30కి వస్తారు కదా, నేను 1 o'clock ఆ టైంకి అంతా రైస్ పెడతాను. 1:30 అలాగా నేను పిల్లలు వచ్చే ముందే తినేసిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తాను. వెళ్ళి నాకేంటి అంటే కిషిత్తు తినడానికి ఎక్కువ టైం తీసుకుంటాడు కదా, తినిపిస్తాను కొద్దిసేపు. అండ్ ఇంకా అలా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనమాట. ఈ రోజైతే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ లాగంతా షూట్ చేశాను, చిన్న క్లిప్స్ బోరింగ్ లేకుండా. అండ్ మనకి థర్స్డే కదా, సో ఈవినింగ్ ఇలాగా నేను ఇల్లంతా ధూపం వేసుకున్నాను. కొంచెం స్పెషల్గా అనిపించింది. ఇదైతే నాకేం తెలియదండి, నేను చాలా వీడియోస్లో చూశాను. అట్ ద సేమ్ టైం ఇలాగే ఒకరు చేశారని కూడా చెప్పారు. ఇలా చేస్తే మంచిది అవుతుందా కాదా అండ్ నాకు ఇలాంటిది ఏం తెలీదు. బట్ ఓకే మనం చేద్దామా, ఎలాగైనా మనం ధూపం వేసుకుంటాం కదా అని చెప్పి నాకు చేయాలనిపించింది, నేను చేశానన్నమాట. నేను థర్స్డే ఫ్రైడే అలా ఒక్కొక్కడే ఈవినింగ్ దీపాలు మనం ధూపం అది వేసుకుంటూ ఉంటాం కదా. ఆల్మోస్ట్ ధూపం అలాంటివి ఏవైనా నా మార్నింగ్ అయిపోతాయి. ఈవినింగ్ పూజలు ఈవినింగ్ దీపాలు కొంచెం తక్కువే, బట్ చేసుకుంటే చాలా మంచిది. కార్తీక మాసం అంతా ఈవినింగ్ దీపం పెట్టాను, తర్వాత ఇంకా అలా అయిపోతూ ఉంటుంది. సో ఈ వీడియో ఇలా ఇంకా ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు ఇంతవరకు కూడా వీడియో చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇంకా అలా ఈ కిచెన్లో నేను ఎప్పుడు ఏదో ఒకటి చేంజ్ చేద్దామా అనుకుంటూ ఉంటాను. అస్తమానం అదే పని అయితే కాదు. ఇప్పుడు ఇలా పెట్టాను కదా, ఒక 1 or 2 months ఇంకా స్పెషల్గా ఇంకా మళ్ళీ ఇంకేం ఉండదు. మళ్ళీ ఒక 2-3 months తర్వాత సరే ఈ బాక్సెస్ తీసేసి వేరే పెడదామా అలా నాకు నడుస్తూ ఉంటుంది. ఇంకా ఈ వీడియో ఇంతే అండి. బాయ్.